What was the role of Barnabas in the life of Paul and two? He took the back seat. మెల్లగా తను వెనక్కి వెళ్ళిపోతూ he was pushing Paul in front. నా అండర్స్టాండింగ్ కరెక్ట్ అయితే ఫ్రమ్ దిస్ వర్సెస్ యాక్చువల్లీ నాకు అనిపించింది ఏంటంటే బర్నబాస్ ఈస్ ద వన్ హూ మెంటెడ్ పాల్ తన పరిచయలోకి తీసుకొచ్చి యాక్చువల్లీ హీ వాజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్. చర్చ్ వాజ్ ఆల్సో తనని నమ్మి తను ఒక్కనే పంపిస్తూ వచ్చారు, అంటే కొత్త అన్యజనులకి స్వార్థ ప్రకటించడానికి కూడా. సో ఫర్ ష్యూర్ హీఈస్ ఎ వెల్ నోన్ సౌండ్ స్పీకర్ అనేది అర్థమవుతా ఉంటుంది. బట్ మెల్లమెల్లగా తను వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. సో హీ వాజ్ ద వన్ అన్ని రోజులు శిక్షణలో పౌలుకి నేర్పించింది, లేకపోతే పౌలు గారు తన దగ్గర నుంచి నేర్చుకుంటూనే వచ్చాడని నేను అనుకుంటా ఉన్నాను. బట్ వెన్ టైం పాస్ బై ఇన్ని క్వాలిటీస్ ఉండి ఇంత వయసులో కూడా పెద్దోడు, నేను గూగుల్ చేసినప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ ఈ ఒక చిన్న ట్రెడిషన్, అంటే ఏదో లెక్కలు మన హిస్టరీ లెక్కలు వేసుకుంటే ప్రాబ్లీ ఒక 5-10 years తను హీ వుడ్ బి ఎల్డర్ లాగా కనిపిస్తా ఉండే. సో హీ వాజ్ ఎల్డర్ అండ్ హీ ఈజ్ మోర్ సీనియర్. హీ వాజ్ బిలీవ్డ్ బై ది చర్చ్, he was respected by the church, he was full of Holy Spirit. Inni qualities undi he has every eligibility or everything that he can be the front guy. But he really tanu పౌలు జీవితంలో లేతే పౌలులో ఉన్న దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క అనాయింటింగ్ చూసాడు. he slowly తన బాధ్యతను తను నెరవేర్చి మెల్లగా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎటువంటి నేను ముందుండాలి అనేది మనకు కనిపించదు అనేది క్లియర్ గా చూసుకున్నాం, విచ్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అసలు మనం నేర్చుకోవాల్సింది బర్నబాస్ జీవితంలో ఇదే. ఈ రోజుల్లో మనకున్న సమస్యల్లో దాంట్లో ఉన్న కొన్ని మొదటి కారణాల్లో ఏంటి అంటే దిస్ వుడ్ బి ద వన్ ఆఫ్ ద టాప్ వేర్ వీ వాంట్ టు బి ఫస్ట్, వేర్ వీ వాంట్ టు పుష్ అదర్స్ డౌన్. ఇంకా బాధాకరం విషయం సంఘాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, మనమే ప్రాముఖ్యంగా ఉండాలి అనేది. సో ఇక్కడ ఈ దైవజనుడేమో అన్ని క్వాలిటీస్ ఉండి అంత ఎలిజిబిలిటీ ఉండి హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ద పర్పస్. దేవుని యొక్క పరిచర్య ముందు, దేవుని యొక్క పిల్లల యొక్క క్షేమాభివృద్ధి ముందు, దేవుని యొక్క పరిచర్య ముందుకు వెళ్ళాలి అంటే తను వెనక్కి వెళ్ళటం అవసరమైతే హీ వెంట్ బ్యాక్. సచ్ ఎ వండర్ఫుల్ ట్రూత్, సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ అండ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ బర్నబాస్. హౌ హీ ఎంకరేజ్డ్ ఎవ్రీ వన్. ఎక్కడ చూసినా వాళ్ళని ఇతరుల ముందుకు దోసేవాడు, తను వెనక్కి వెళ్ళేవాడు. సిద్ధపరుస్తూ వచ్చాడు, పౌల్ని కూడా ఒక విధంగా సిద్ధపరుస్తూ వచ్చాడు. అన్ని సంవత్సరాలు సమయం వచ్చినప్పుడు మెల్లగా వెనక్కి వెళ్ళిపోతూ వచ్చాడు. హీ కుడ్ హ్యావ్ బీన్ ది పర్సన్ ఇన్ ద ఫ్రంట్ బట్ హీ వెంట్ బ్యాక్. 14 verse లో మనం అదే చూస్తూ ఉంటే ఇంకా మెల్లగా విత్ ఇన్ నో టైం అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటా ఉన్నారంటే పౌలుని ముఖ్య ప్రసంగికుడు అయినందుకు దే అండర్స్టూడ్ దట్ హీ ఈస్ ద చీఫ్ స్పీకర్. యాక్చువల్లీ ఐ వాజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. చూసుకుంటే హీఈస్ ద ఎల్డర్, వయసులో కూడా పెద్దోడు, హీఈస్ ద సీనియర్. నేను అనుకుంటా ఉన్నాను ఇద్దరు వెళ్ళినప్పుడు బహుశా ఈయన అనుంటాడు పౌల్ గారు మీరు వెళ్ళి మాట్లాడని పౌల్ అని. అంటే మనం చూస్తే జనరల్ గా ఒక పెద్దోళ్ళు చిన్నోళ్ళు వెళ్తా ఉంటే హీఈస్ ద వన్ హూ హ్యాస్ టు గివ్ దెమ్ ది ఆపర్చునిటీస్ ఇచ్చి. బట్ హీ వాజ్ నెవర్ బీయింగ్ జెలస్. ఎటువంటి జలసీ గాని అరే నాకంటే ఎక్కువ పేరు వస్తుంది, ఈయన ముఖ్య ప్రసంగికుడు అయిపోతా ఉన్నాడే అన్న ఎటువంటి కనిపించవు. తనని తొక్కటం కనిపించదు, ఇంకా ముందుకు దూసినట్టే ఎంకరేజ్ చేసినట్టే చూస్తా ఉన్నాం. సో దేవుని యొక్క పరిచర్య అన్నిటికంటే ముందుగా పెట్టి మనల్ని మనం తగ్గించుకోవటము, ఇతరులను కావాలంటే దేవుని యొక్క పరిచర్య ముందు కోసము మనం కావాలని వెనక్కి వెళ్ళటంలో మనం ముందుండాలి అనేది తన నుంచి మనం నేర్చుకోవచ్చు.